అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అసుగుణ, మన వీక్షకులకు కూడా నమస్కారం. సార్, ప్రజలు జగన్మోహన్ రెడ్డిని సీఎం పదవి నుంచి తొలగిస్తే ఇప్పుడు ఆయన డిప్లొమాటిక్ పాస్పోర్ట్ రద్దయింది. అసలు జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళకపోవడానికి కారణం ప్రజలు అంటారా? డిప్లొమాటిక్ పాస్పోర్ట్ క్యాన్సిల్ అయింది కాబట్టి ఆయన లండన్ వెళ్లకుండా ఆయన ప్రయాణాలను ఆపేశారంటారా? ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సంబంధించిన అంశాల మీద ఎప్పుడు ఆయన కార్యక్రమాలు ఆధారపడి ఉండవండి. ఆయన తన వ్యక్తిగతంగాను తర్వాత కుటుంబ పరంగా ఉన్నటువంటి ఏవైనా సరే కార్యక్రమాలకి అత్యధిక ప్రాధాన్యం ఇస్తాడు. ఎందుకు ఇక్కడ ఇంత వరదలు వస్తున్నప్పుడు కూడా ఆయన ఇడుపులపాయలో వాళ్ళ తండ్రి వర్ధంతి సభకి హాజరయిన తర్వాత ఇక్కడికి వచ్చిన విషయం మనం చూసాం. తప్పేం లేదు. అక్కడి నుంచి స్వాగతం చెప్పి తీసుకొచ్చారు. ఇక్కడేమో ఒక జలప్రళయం జరిగి విజయవాడ ప్రజలు అల్లకల్లోలం అయ్యి అనేక అష్టకష్టాలు పడుతుంటే ఆయన్ని స్వాగతం చెప్పి తీసుకొచ్చారు. ఒక ప్రతిపక్ష నాయకుడిగా, ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా ఆయనకి ఆ బాధ్యత ఉంది. ప్రజా జీవితంలో మమేకం అవ్వాల్సిన బాధ్యత. కానీ ఆయనకి ఎదురెళ్ళి బ్యాండ్ మేళాలతో ఊరేగింపుగా తీసుకొచ్చినట్టుగా తీసుకొచ్చి ఇది సందర్భం కాదు కదా. మళ్ళీ ఎక్కడైతే సమస్య ఉందో అక్కడికి వెళ్ళలేదు. కృష్ణలంకలో వరద లేదు, ఆయన కట్టిన గోడ హైలైట్ అవ్వాలని గోడ ఆయన కట్టలేదు. అంతకుముందు ప్రభుత్వం నుంచి జరుగుతూ ఉన్న కార్యక్రమాన్ని ఆయన హయాంలో పూర్తి అయింది. దాన్ని హైలైట్ చేయాలని అక్కడికి తీసుకెళ్లారు. చిన్న కార్యకర్తలు తీసుకెళ్ళినా ఆయన ఒక నాయకుడిగా నేను ఇప్పుడు వెళ్ళాల్సింది కృష్ణలంక కాదు బాబు, విజయవాడలోనే కృష్ణలంక ఒక భాగం. అక్కడ మనం ఎక్కడైతే రాజేశ్వరిపేట లేకపోతే కొత్తపేట ఎక్కడైతే ఈ బుడమేరు నీళ్లు వచ్చి మునక్క జరిగి దాదాపు ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్లు నిండియో, ఎక్కడైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో అక్కడికి వెళ్ళాలి. నన్ను ఎందుకు ఇటు తీసుకెళ్ళొద్దని చెప్పాలి. ఆయన కూడా ఇటువంటి రోత రాజకీయాలను ప్రోత్సహించడం అనేది కరెక్ట్ కాదు. అది ప్రజలు కూడా హర్షించాల. దెబ్బ ఒకసారి తగిలితే ఇంకొకసారి మందేస్తే అది కరెక్ట్ కాదు కదా. ఎక్కడ దెబ్బ తగిలిందో అక్కడ మందేసి కట్టాలి. ఇప్పుడు నాకు కుడి చేతికి దెబ్బ తగిలితే కాలుకో ఎడం చేతికో కట్టు కడితే దానివల్ల ప్రయోజనం ఉంది. అట్లాగే ఇప్పుడు మొన్న జరిగింది కూడా ఇలాంటి పరిస్థితే. ఆయన ఎందుకు చెప్తున్నా అంటే ఆయన ప్రజల్లో ఇక్కడ విజయవాడలో ఈ ఉపద్రవం వచ్చిందనేమి ఆయన రద్దు చేసుకోలే. ఆయన వాళ్ళ అమ్మాయి బర్త్డేకి వెళ్ళాల్సిన కార్యక్రమం ఉంది. అయితే ఏం జరిగిందంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకి డిప్లొమాట్ పాస్పోర్ట్ ఉండింది. రాజకీయ పదవుల్లో అంటే రాజ్యాంగ పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏంటంటే డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉంటుంది. దాని మూలన కొన్ని ప్రత్యేకమైన సదుపాయాలు కూడా ఉంటాయి. వాళ్ళకి సంబంధించిన బ్యాగేజెస్ చెక్ చేయటం కానీ ఇతరత్రా కానీ ఉండవు. స్పీడ్గా వాళ్ళ ప్రయాణం సాగిపోవటానికి అన్ని చోట్ల ఎయిర్పోర్ట్లో సహకరిస్తారు. ఇమిగ్రేషన్ అధికారులు కానీ కస్టమ్స్ అధికారులు కానీ ఏవైనా కూడా రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి అక్కడ శాఖలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సహకరిస్తాయి. ఎందుకంటే వీళ్ళు ప్రజల తరపున ఒక పదవిలో ఉన్నారు కాబట్టి వాళ్ళ విదేశీ ప్రయాణాలు సుఖవంతంగాను వేగవంతంగాను అడ్డంకులు లేకుండా జరగాలని ఇచ్చే ఒక ప్రివిలేజ్ అది. అయితే ఆ ప్రివిలేజ్ ఎప్పుడైతే ఈయన ముఖ్యమంత్రిగా దిగిపోయాడో జనరల్గా ఏం చేస్తారంటే వాళ్ళ స్టాఫ్ పాస్పోర్ట్ ఆఫీసులకు ఇన్ఫార్మ్ చేస్తారు, మా సారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా లేరు కాబట్టి వెంటనే ఇది రద్దు చేసి మాకు జనరల్ పాస్పోర్ట్ ఇవ్వండి అని అడగాలి. వీళ్ళు వాళ్ళు అడగలేదు కాబట్టి నడిచిన అన్నాళ్ళు నడిపిద్దాం, అదే సినిమా పాట ఉంది కదా, నడిచినంతకాలం నడిపిద్దామని ఆ ప్రయత్నం మీద ఉండగానే పాస్పోర్ట్ శాఖ వాళ్ళు రివ్యూ చేస్తూ ఉంటారు కదా. చేసిన టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నో మోర్ చీఫ్ మినిస్టర్ కాబట్టి ఈయనకి డిప్లొమాట్ పాస్పోర్ట్ అక్కర్లేదు అని చెప్పి అది రద్దు చేశారు. కానీ వాళ్ళు వేరే పాస్పోర్ట్ ఇవ్వాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇనిషియేషన్ చేయాలి, అప్లికేషన్ పెట్టుకోవాలి, అది ఆయన చేసుకోవాలి. అది అంతేగాని వాళ్ళంతటా వాళ్ళుగా వేరే పాస్పోర్ట్ ఇవ్వరు. పాస్పోర్ట్ కార్యాలయం వాళ్ళు పాస్పోర్ట్ కార్యాలయాలన్నీ కూడా కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖలో ఒక విభాగం, వాళ్ళకు అనుబంధంగా ఈ పని చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా రాష్ట్ర రాజధానుల్లో ఉంటాయి. అలాగే విజయవాడ లాంటి పెద్ద నగరాల్లో కూడా పాస్పోర్ట్ సేవా కేంద్రాలు ఉన్నాయి. ఇంకా అంతకన్నా చిన్న ప్రదేశాల్లో కూడా ఇవాళ కొంత పెట్టారు. ఎందుకంటే ఇవాళ రేపు విదేశాలు వెళ్ళే వాళ్ళ సంఖ్య పెరిగింది. ముఖ్యంగా వర్కర్స్ కూడా వెళ్తున్నారు. వాళ్ళు సుదూర ప్రాంతం వెళ్ళి ఇవన్నీ చేసుకోలేరు. ఎందుకంటే దుబాయ్ లేకపోతే సౌదీ ఇలాంటి చాటికి వెళ్ళేవాళ్ళు చిన్న 10th క్లాసు అంతకన్నా తక్కువ చదువుకుని వాళ్ళు వెళ్తూ ఉంటారు. అందువల్ల అట్లా పెట్టారు. ఇప్పుడు ఏం చేశాడంటే మనకి ఈయన కేవలం పాస్పోర్ట్ ఇబ్బంది మూలాన వెళ్ళటం లేదు అని మనం ఎందుకు చెప్పగలుగుతున్నాం అంటే విజయవాడలో ఉన్న ప్రజాప్రతినిధుల కోర్టులో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిటిషన్ వేశాడు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకున్న డిప్లొమాట్ పాస్పోర్ట్ రద్దయింది, నాకు జనరల్ పాస్పోర్ట్ ఇప్పించవలసింది అనేసి ఆయన ఒక పిటిషన్ వేశాడు ఇమీడియట్గా. అందువల్ల
మనకి తెలుస్తుంది. ఇది ఈయన పాస్పోర్ట్ లేకుండా విదేశీ పర్యటన చేయటం వీలు కాదు. ఆయన 30వ తారీఖుకి విదేశీ టికెట్ బుక్ అయ్యింది, కానీ పాస్పోర్ట్ లేకుండా వెళ్ళటం కుదరదు కాబట్టి పాస్పోర్ట్ సడన్గా ఊహించకుండా రద్దయింది. ఆయన కూడా కొంతకాలం పట్టించుకోరు, జరుగుతూ ఉంటుంది, వెళ్తూ ఉంటా అనుకున్నాడు. అప్పుడు మళ్ళీ ఇది కాకుండా హైకోర్టులో కూడా ఒక పిటిషన్ వేశాడు. నాకు 4 సంవత్సరాల పాటు 5 సంవత్సరాల పాటు ఈ పాస్పోర్టు ఇప్పించేందుకు తగిన చర్యలు తీసుకుని త్వరగా ఏర్పాటు చేయమని హైకోర్టులో ఇంకో పిటిషన్ వేసినట్టు కూడా బయటకు వచ్చింది. సరే, ఆయనకుండా హక్కు అది వేసుకున్నాడు. ఇప్పుడు పాస్పోర్ట్ లేని కారణంగా ఆయన విదేశీ పర్యటన సాధ్యం కాలేదు. అందులో యూరోప్కి వెళ్ళే పర్యటన, అసలు ఏ విదేశాలు వెళ్ళాలన్నా కూడా బేసిక్గా కావాల్సింది పాస్పోర్ట్. అది లేదు కాబట్టి ఆయన లండన్ ప్రయాణం. ఇప్పుడు నో పాస్పోర్ట్ అంటే ఆల్మోస్ట్ మనం సిటిజన్ అయ్యి ఉండి మనం ఏదైనా ఇతర దేశాలకు వెళ్ళాలంటే ఫస్ట్ అది అర్హతగా కావాల్సింది ఏంటంటే పాస్పోర్ట్. అది జనరల్ పాస్పోర్ట్ అవ్వచ్చు, ఏ పాస్పోర్ట్. అట్లాగే కొంతమంది సర్వీస్లో ఉన్న ఉద్యోగులకి, తర్వాత ఫారిన్ సర్వీసెస్లో ఉన్న ఉద్యోగులకి ఒక టైప్ ఆఫ్ పాస్పోర్ట్ ఇస్తారు. ఐఏఎస్లకి, ఐపీఎస్లకి, వీళ్ళు ప్రజా సర్వీసుల్లో ఉన్నారు కాబట్టి వీళ్ళకి కూడా కొన్ని హక్కులు కల్పిస్తూ కొన్ని ఇస్తారు. అట్లా రకరకాలు ఉంటాయి పాస్పోర్ట్స్లో. ఈయనది ఏంటంటే ఆ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ రద్దయింది కాబట్టి ఇక రద్దు చేసుకున్నాడు తప్ప, లేకపోతే వెళ్ళొచ్చేసేవాడు ఆయన వాళ్ళ అమ్మాయి బర్త్డేకి, నాకు సంబంధించినంతవరకు. ఎందుకంటే ఇక్కడుండి ఆయన చేసేది కూడా ఏం లేదు. ఇప్పుడేమో విమర్శలు చేసినా కూడా ప్రజలు ఊరుకోవట్లేదు. వాళ్ళు కోరుకున్న ప్రభుత్వం అది, మేము కోరుకుని తెచ్చుకున్నాము, మాకు ఈ ప్రభుత్వం బ్రహ్మాండంగా చేసింది, వరద అనేది దైవికంగా వచ్చింది, అది ఎవడు చేయలేడు. వచ్చిన కష్టాన్ని నివారించడంలో ప్రభుత్వం వైఫల్యం నుంచి జరగాల్సిన అన్ని ప్రయత్నాలు బ్రహ్మాండంగా జరిగినాయి, వైఫల్యాలు ఏమి లేవు. ఏమైనా చిన్న చిన్నవి ఉన్నా కూడా అది ఎవరి విషయంలో అయినా జరుగుతుంది అని వాళ్ళు కళ్ళనీళ్ళ పర్యంతం అవుతున్నారు. అంటే ఆయన మీద ఉన్న ప్రేమ వాళ్ళు 154 స్థానాలు ఇచ్చి 164 స్థానాలు ఇచ్చి గెలిపించుకున్నారంటే అది ఇప్పుడు తెలుస్తుంది. గతంలో ఎప్పుడు కూడా ప్రభుత్వం మీద ఎవరైనా ప్రజలు వ్యతిరేకంగా ఉంటారు. ఇప్పుడు అందులోని ఇట్లాంటి వైపరీత్యం వచ్చినట్టు మాకు సరైన న్యాయం జరగలేదని, సహాయం జరగలేదని. కానీ ఈసారి విజయవాడలో ఎవరు కూడా ప్రభుత్వం మీద విమర్శలు చేయడానికి ఎవరు కూడా ముందుకు రాలేదు. ఇంకా పైగా ఎవరైనా వచ్చి విమర్శలు చేస్తున్నా సోషల్ మీడియా వాళ్ళు వెళ్ళి రెచ్చగొట్టి వ్యతిరేక వ్యాఖ్యలు చేయిద్దామన్నా కూడా వాళ్ళు చేయడానికి సిద్ధంగా లేరు. ఎవరన్నా విమర్శిస్తుంటే పలానా ఆయన విమర్శిస్తున్నాడు, ఇది సమంజసం కాదని భావోద్వేగానికి గురై కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్నారు. నేను 45 ఏళ్ల జర్నలిస్టిక్ చరిత్రలో నేను ఎప్పుడు ఇలాంటి చూడలే. మేము అనేకసార్లు కార్యక్షేత్రంలోకి వెళ్ళి ప్రజలతో మాట్లాడేవాళ్ళం. మేమంతా ఆ రోజుల్లో జర్నలిస్టులుగా కుర్రాళ్ళం, వెళ్ళిపోయేవాళ్ళం. కానీ ఎప్పుడైనా అసంతృప్తి వ్యక్తం అయ్యేది తప్ప ఈ విధంగా ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడటం బాధితులు, అంటే వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు, అయినా వాళ్ళు చెబుతున్నారు మాకు బ్రహ్మాండంగా ఫుడ్ సప్లై చేశారు, ఇంతకన్నా ఏ ప్రభుత్వం చేస్తుంది, ఏ నాయకుడు చేస్తాడు. తర్వాత మంత్రులు కూడా తిరుగుతున్నారు, ముఖ్యమంత్రి కూడా కార్యక్షేత్రంలో తిరుగుతున్నాడు అనుక్షణం ప్రతిక్షణం. ఫస్ట్లో అధికారులు కొంచెం హెసిటేషన్గా ఉన్నారు, కానీ ఎప్పుడైతే మంత్రులు ప్రభుత్వంలో పెద్దలందరూ కూడా బాగా ఇన్వాల్వ్ అయ్యారు, వాళ్ళు కూడా ప్యాంట్లు పైకి మడిచి దిగారు. ఇక అది ఉండాలి, ఎప్పుడైనా అధికారులు కూడా చేయాలి. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పింది అదే, మేము చేయటం కాదు, మీరు వచ్చి ముందుకు దిగాలి. ఎక్కువ మంది ఉంది ప్రభుత్వ సిబ్బంది, వాళ్ళు దిగాలి ఈ రిలీఫ్ ఆపరేషన్కి. దీనితో యూత్ కూడా బాగా సహకరించారు ఎక్కడికక్కడ. అది ఒక మంచి పరిణామం. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మ సుగుణ. మన వీక్షకులు కూడా నమస్కారం.